హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా డైరీస్. నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు సేమియా ఉప్మా అయితే చేసా. చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు. సో ప్రాసెస్ అయితే చూద్దాం. ముందు పోపుకి కావాల్సినవన్నీ కూడా నేను ప్రిపేర్ అయితే చేసా. వీడియో అయితే మిస్ అయింది. నేను స్టోరేజ్ ఫిల్ అయిపోయిందని కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేసా. సో అన్ఫార్చునేట్లీ ఇది కూడా డిలీట్ అయితే అయిపోయింది. సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే ముందు కట్ చేసి అయితే పెట్టుకున్నా. తర్వాత కరివేపాకు, అల్లం, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అయితే ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నా. పోపుకు కావాల్సినవన్నీ కూడా. తర్వాత కళాయి పెట్టి సేమియాని అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా సేమియాని. అదే కళాయిలో ఆయిల్ వేసి పోపులన్నీ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో అయితే వాటర్ వేసుకోవాలి. నేనైతే ఎప్పుడూ కూడా అంచనా బట్టి అయితే వాటర్ వేసేస్తా. యాక్చువల్గా ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. అవి బాగా మరుగుతుండగా ఆ టైంలో మనం సాల్ట్ అయితే వేసుకొని బాగా మరిగిపెట్టుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయిన తర్వాత సేమియాని వేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయకపోతే అది ముద్దగా అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి. ఇంకా టేస్టీగా అయితే సేమియా ఉప్మా ఈజీగా అయితే రెడీ అయితే అయిపోతుంది. చాలా బాగా అయితే వచ్చింది. చాలా పొడిగా అయితే వచ్చింది. కొంచెం కూడా ముద్ద కాలేదు. నేను అంచనా బట్టి వాటర్ వేసేసాను కదా, ముద్ద అయిపోతుందా లేదంటే వాటర్ సరిపోదేమో అనుకున్నా. బట్ ఎగ్జాక్ట్గా బాగా అయితే సరిపోయిందనమాట. కొంచెం కూడా ముద్ద కాకుండా బాగా పొడిగా అయితే వచ్చింది. మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.